ఫ్రాంక్స్ యుద్ధం ఎంత భయానకంగా ఉంటుందో, ఎన్ని గాయాలు చేస్తుందో, ఎన్ని జ్ఞాపకాలు మిగిల్చి వెళ్ళిపోతుందో యుద్ధం చేసిన వాళ్ళకే తెలుస్తుంది. 1971 యుద్ధం తర్వాత భారతదేశం కోలుకోవడానికి, మళ్ళీ సరైనటువంటి స్థితిలోకి రావడానికి దాదాపు దశాబ్ద కాలం పట్టింది. లక్షలాది మంది బంగ్లాదేశ్ శరణార్థుల్ని కూడా మనం పోషించాల్సి వచ్చింది. ఇప్పుడు పరిస్థితి ఆ రకంగా లేదు. యుద్ధ తంత్రం పూర్తిగా మారిపోయింది. యుద్ధాన్ని నివారించడం కోసం ప్రపంచంలోని వివిధ దేశాలు, ముఖ్యంగా అగ్రదేశాలు నడుం కట్టి మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. భారత్ ఎప్పుడైతే పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపైన దాడులు చేసి వాటిని ధ్వంసం చేసిందో, వెనువెంటనే పాకిస్తాన్ ఆగ్రహోదగ్ర దేశంగా మారిపోయి భారతదేశంలోని సైనిక స్థావరాలపైన, జనావాసాలపైన, ఆలయాలపైన మిజైల్ దాడులు, డ్రోన్ దాడులతో తెగబడినప్పుడు ప్రపంచం యావత్తూ కూడా ఒకంత నివ్వెరపోయిన మాట వాస్తవం. నిగ్రహం కోల్పోయిన పాకిస్తాన్ని వెనక్కి తగ్గమని కోరిన మాట కూడా వాస్తవం. ఎందుకంటే 2 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నటువంటి దేశాలు పరస్పరం తలబడితే ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులు ఉంటాయో ప్రపంచం మొత్తం తెలుసు. న్యూక్లియర్ వెపన్స్ని ఎక్కడికక్కడ తుత్తినియలు చేయగలిగినటువంటి, నిలువరించగలిగినటువంటి S-400 లాంటి శక్తి సామర్థ్యాలు భారత్ దగ్గర ఉన్నప్పటికీ పాకిస్తాన్ ఆ మేరకు శక్తి కలిగిందా లేదా అన్నది అనుమానమే. ఎందుకంటే చైనా కొంతమేరకు సహకరించినప్పటికీ వాటన్నిటినీ వినియోగించే సామర్థ్యం పాకిస్తాన్ దగ్గర లేదన్నది ప్రపంచానికి తెలిసిన వాస్తవం. అందుకనే S-400 చేసినటువంటి అద్భుతమైనటువంటి విన్యాసం వల్ల భారత్ పాకిస్తాన్ నుంచి దూసుకొచ్చినటువంటి డ్రోన్స్ను కానీ, క్షిపణులను కానీ భారత్ భూభాగంలోకి రాకముందే కూల్చేసినటువంటి పరిస్థితి. సరే, కొన్ని దాడుల్లో తప్పిదారి భారత్ భూభాగంలోకి వచ్చి ఉండొచ్చు. మొదటి రోజు రాత్రి దాదాపు 40 ప్రాంతాల్లో దాడులు చేస్తే, రెండవ రోజు రాత్రి మరొక 35-36 ప్రాంతాల్లో దాడులు జరిగాయి. దాదాపు 72 గంటల పాటు జరిగినటువంటి హోరాహోరీలో ఎవరు నష్టపోయారు, ఎవరు ఇబ్బందులు పడ్డారు, ఎవరికి ఎక్కువ డ్యామేజ్ జరిగిందన్న అంశాలను పక్కన పెడితే పాకిస్తాన్ ముఖ్యంగా అంతర్గత పోరుతో, అంతర్యుద్ధంతో సతమతమైన మాట వాస్తవం. ఒక పక్క ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఉగ్రవాదులు కానీ, లేదా తాలిబాన్ అధికార ప్రతినిధులు కానీ పాకిస్తాన్ని ఆక్రమించడానికి లోపలికి చొరబడ్డ మాట వాస్తవం. వాళ్ళు చొచ్చుకుంటూ వస్తున్నారు. మరోపక్క పాకిస్తాన్ భూభాగంలో 53% ఉన్నటువంటి బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ప్రత్యక్ష యుద్ధానికి దిగింది పాకిస్తాన్ సైన్యంతో. ఈ స్థితిలో సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకున్న తర్వాత పాకిస్తాన్లోని దాదాపు 30% జనానికి చుక్క నీరందకపోగా గొంతెండిపోయేటువంటి పరిస్థితి. సో ఈ రకమైనటువంటి అనేక రకాల సమస్యలు ఉన్నాయి. కానీ భారత్ ఎక్కడా కూడా సంయమనం కోల్పోకుండా, సంయమనం పాటించి తనకు తానుగా దాడి చేయడానికి ముందుకు రాలేదు. ఎంత కవ్వింపు చర్యలు చేపట్టినా పాకిస్తాన్ విషయంలో సంయమనమే పాటించింది.
సో భారత్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, భారత్ ప్రతిచర్యలు మాత్రమే తీసుకుంది కానీ చర్యకు దిగక, ముందస్తుగా ఏ చర్య చేపట్టక నిగ్రహంగా ఉన్నటువంటి పరిస్థితిని ప్రపంచం యావత్తు గ్రహించింది. అందువలనే అమెరికా ముఖ్యంగా మధ్యవర్తిత్వం వహించి గత రాత్రి తెల్లవారులు జరిగినటువంటి చర్చల ఫలితంగా భారత్ ఒక అంగీకారానికి వచ్చింది. పాకిస్తాన్ గనక ఒప్పుకుంటే, మా షరతులకు ఒప్పుకుంటే మేము కాల్పుల విరమణకు ముందుకొస్తాం, అంగీకరిస్తాం. లేదా ఇదే రకంగా గనక ముందుకెళ్తాను అంటే మేము యుద్ధానికి సిద్ధపడాల్సి ఉంటుంది అని చెప్పింది. సో ఆ రకంగా అమెరికా దౌత్యంతో, మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణకు ఇటు భారత్ కానీ అటు పాకిస్తాన్ కానీ అంగీకరించాయి. 12వ తేదీ ఒక సమావేశం జరగనుంది. జనరల్స్, మేజర్స్, త్రివిధ దళాల అధిపతులు, అట్లాగే భారత ప్రభుత్వానికి, పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలక ఉన్నత స్థాయి అధికారులు ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తారు. దాంట్లో అక్రాస్ ది టేబుల్ అనేక రకాల అంశాలపైన చర్చలు జరుపుతారు. ముఖ్యంగా సీజ్ ఫైర్ అనేది కొత్త కాదు. ఇప్పుడు కాల్పుల విరమణ ఇదేదో కొత్త అంశం కాదు. దాదాపుగా అనేక సందర్భాల్లో కాల్పుల విరమణకు పాకిస్తాన్ అంగీకరించి ఆ ఒప్పందాన్ని, ఆ అంగీకార పత్రాన్ని చించేసి ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి అనేక సందర్భాల్లో ఎల్ఓసి దాటి లోపలికి వచ్చి కాల్పులు జరిపిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఎల్ఓసి దాటి లోపల అనేక రకాల దుర్మార్గపు చర్యలు చేసిన సంఘటనలు ఉన్నాయి. అందుకనే వాజ్పేయి ప్రభుత్వం కార్గిల్లో వాళ్ళని తరిమి కొట్టాల్సి వచ్చింది. నిన్నగాక మొన్న కూడా పెహల్గాం మరి ఒక సుందరమైనటువంటి ప్రాంతంలో 100 కిలోమీటర్ల లోపలికి చొచ్చుకొచ్చి నిరాయుధుల్ని, వారిని నిష్కారణంగా కాల్చేసినటువంటి పరిస్థితి. సో కాల్పుల విరమణ ఒప్పందాన్ని దాదాపు 100 సార్లు తూట్లు పొడిచింది పాకిస్తాన్. మరి ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు కూడా అన్నిటికీ అంగీకరించి తల ఒగ్గి సంతకాలు పెట్టి మళ్ళీ మరునాటి నుంచే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి చర్యలు చేపడుతుందా? ఎందుకంటే పాకిస్తాన్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదు. పాకిస్తాన్లో సైనిక పాలన నడుస్తోంది. ప్రభుత్వం ఒకవేళ ఏ రకమైన చర్చలు జరిపి ఒప్పందాలు కూర్చుకున్నా సైన్యం మాత్రం దాన్ని అంగీకరించినటువంటి పరిస్థితి. సైన్యం మొత్తం కూడా ఉగ్రవాదుల చేతుల్లో నడుస్తున్నట్టుగా వార్తలు వినపడుతున్నాయి. ఉగ్రవాదుల కనుసన్నల్లో సైన్యం, సైన్యం కనుసన్నల్లో ఉగ్రవాదులు ఒకరికొకరు హల్చల్గా ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఇలాంటి ఒప్పందాలు ఏ మేరకు నిలబడతాయి? ముఖ్యంగా అమెరికా పాత్రను కూడా అనుమానిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అమెరికా ఎంత వద్దన్నా, మొత్తుకున్నా, కాదన్నా, లేదన్నా కేవలం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి దాదాపు $1 బిలియన్ పాకిస్తాన్కి సహాయం చేయడానికి ముందుకొచ్చింది. ఎందుకంటే యుద్ధం కోసం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఎప్పుడూ సహకరించదు. భారతదేశం మీద యుద్ధం చేస్తున్న సందర్భంలో యుద్ధం కోసం మా దగ్గర డబ్బులు లేవంటే మరి $1 బిలియన్ ఎట్లా ఇస్తుంది? అంటే అమెరికా ప్రమేయం లేకుండా ఆ డబ్బు విడుదల చేసేటువంటి అవకాశం లేదు. అంటే అమెరికా ఇక్కడ ద్వంద్వ నీతి పాటిస్తోందా? ఇది కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పక్క యుద్ధం జరుగుతున్న సందర్భంలో యుద్ధం కోసమే సొమ్ముని మరి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF నుంచి ఎట్లా విడుదల చేస్తారు? మరోపక్క మీరు దౌత్యం నెరపి కాల్పుల విరమణ జరపండి, 2 దేశాలు కూడా రెస్ట్రైన్ పాటించండి, సీజ్ ఫైర్కి ఒప్పుకోండి అని ఏ రకంగా ఒత్తిడి చేస్తుంది? అంటే ఇక్కడ అమెరికా 2 రకాల ధోరణులతో, 2 నాలుకలతో ఏదైనా వ్యవహరిస్తుందా కూడా చూడాలి. ఏదేమైనా 12వ తారీఖు జరిగేటువంటి చర్చల్లో అనేక రకాల అంశాలు మరి టేబుల్ మీదకి వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా ఉగ్రవాదుల చర్యల్ని ఇక నుంచి భారతదేశం యుద్ధంగానే ప్రకటించబోతోంది, యుద్ధంగానే పరిగణిస్తుంది. అంటే
మీకు అక్కడ పాకిస్తాన్ సైన్యం, పాకిస్తాన్లో ఉగ్రవాదులు కలిసి మెలిసి సాగుతున్నటువంటి పరిస్థితుల్లో దాన్ని సైనిక చర్యగానే పాటిస్తామని భారత్ చెబుతోంది. అంటే ఉగ్రవాదులు దేశంలోకి చొరబడి నిరాయుధుల్ని, నిరపరాధుల్ని, నిస్సహాయుల్ని ఎట్లా కాల్చేస్తారు? దాన్ని యుద్ధంగానే పరిగణిస్తామని భారత్ స్పష్టంగా చెప్తోంది. అటువంటి పరిస్థితే కనుక వస్తే ఇకపైన తప్పకుండా యుద్ధానికి సన్నద్ధంగా ఉండాలన్న సంకేతం కూడా పంపుతోంది. గతంలో ఈ రకమైన పరిస్థితులు లేవు. ఇప్పుడు యుద్ధ తంత్రం మారిపోయింది, యుద్ధ నీతి మారిపోయింది. యుద్ధం పూర్తిగా రకరకాల పద్ధతుల్లో నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రపంచంలోనే 5th హైయెస్ట్ ఎకనామిక్ దేశంగా ఉన్నటువంటి భారత్ 2వ స్థానానికో 3వ స్థానానికో అవసరమైతే మొదటి స్థానానికి ఎగబాగటానికి అనేక రకాలుగా కృషి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో యుద్ధం అనేక తలనొప్పులను తెచ్చిపెడుతుంది. యుద్ధం అనేక రకాల కొత్త సమస్యలను సృష్టిస్తుంది. యుద్ధం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుంది. మళ్ళీ 7వ స్థానానికో 8వ స్థానానికో పడిపోయేటువంటి పరిస్థితి. అందువల్ల యుద్ధం కోరుకునే దేశాలు కొన్ని ఉండే ఉండొచ్చు, కానీ యుద్ధాన్ని వదిలిపెట్టి, యుద్ధ తంత్రాన్ని వదిలిపెట్టి శాంతి కాముక దేశంగా పేరుపడ్డటువంటి భారత్ని కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించమని మరి చైనా కూడా కోరింది. అమెరికా అయితే నేరుగానే దౌత్యానికి పూనుకుంది. చూడాలి. ఇప్పటికైతే కాల్పుల విరమణ దాదాపు జరిగినట్టే. రెండు వైపుల నుంచి కాల్పుల విరమణ ఒప్పందం ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి అమల్లోకి వచ్చినట్టుగానే భావించాలి. అయితే 12వ తారీఖు జరగబోయేటువంటి మరి రౌండ్ టేబుల్ సమావేశంలో ఏ రకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారో అవి చాలా కీలకంగా ఉంటాయి. చాలా కీలకమైనటువంటి అంశాలు దాంట్లో ఉండొచ్చు. ముఖ్యంగా ఉగ్రవాదుల ఏరివేత లేదా ఉగ్రవాదుల అప్పగింత, ఈ 2 అంశాలు కీలకమైనటువంటివిగా భారత్ టేబుల్ మీద పెట్టేటువంటి అవకాశం ఖచ్చితంగా కనబడుతోంది. లష్కరే తోయిబా లాంటి సంస్థలు కానీ ఇంకా రకరకాల పేర్లతో పాకిస్తాన్లో చలామణి అవుతున్నటువంటి అనేక రకాల ఉగ్రమూకలు, ఉగ్రవాద సంస్థలు, వీటన్నిటినీ పసిగట్టి ఏదైతే లిస్టు మరి భారతదేశం అందిస్తుందో వారందరినీ భారత్కు అప్పగించటమా లేదా పాకిస్తాన్లే వారిని వెలివేయటమా, ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. లేకపోతే పదే పదే వాళ్ళు భారత్ మీద యుద్ధానికి సన్నద్ధమవుతారు, ఉగ్రదాడులకు సన్నద్ధమవుతారు. భారత్ని నిద్రపోనివ్వకుండా చేసేటువంటి పరిస్థితి. సరిహద్దు వెంట ఎప్పుడూ ఏదో ఒక రకమైనటువంటి ఒక అస్థిర వాతావరణాన్ని, ఉద్రిక్త వాతావరణాన్ని రెచ్చగొట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రధానమైనటువంటి కీలక అంశం ఉగ్రవాదుల ఏరివేత లేదా ఉగ్రవాదుల అప్పగింత అనేదే ఉండొచ్చని భావిస్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని